నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. కళారంగానికి దిక్సూచి పెద్ద బాలశిక్ష ఆర్ఎస్ నందా అని పలువురు పేర్కొన్నారు. పలువురు గోదావరికని యూట్యూబ్ నటులు నటీమణులతో పాటుగా పలువురితో కథాంశం దర్శకత్వంలో ఆర్ఎస్ నంద నటిస్తూ నిర్మిస్తున్న మందు మల్లన్న చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా గంభీరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు దామెర శంకర్, కొమ్ము కుమార్ యాదవ్, వేముల అశోక్, గణేష్, కొల్లూరి ప్రసాద్, తుమ్ పద్మ, నిర్మల, వెలిచాల గ్రామ సర్పంచ్ వీర్ల నరసింగారావు, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ వీర్ల ప్రభాకర్ రావు తదితరులు ఉన్నారు. అందరికి క్షణార్థి, నేను మీ ఆర్ఎస్ నందా. మందు మల్లన్న అనేటువంటి ఒక ఇండిపెండెంట్ సినిమా ప్రారంభోత్సవం ఈరోజు రామడుగు మండలంలోని వెలిచాల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుపుకున్నాము. దానిలో భాగంగా ఈ కథను 1 గంటన్నర మేము చేయబోతూ ఉన్నాం. హాస్యము, అదేవిధంగా సెంటిమెంటు, సోషల్ మెసేజ్, ఈ 3 అంశాలను మేళవించి ఈ కథ రూపొందించుకోవడం జరిగింది. ఈ సెప్టెంబర్లో మీ ముందుకు షూటింగ్ అంతా పూర్తి చేసుకొని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని, మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకునే మీ ఆర్ఎస్ నందా. జనానందమే సదానందం. కళారంగానికి, యూట్యూబ్ రంగానికి, పెద్ద చిత్రాలకు ఒక పెద్ద బాలశిక్ష అంటే మా ఆర్ఎస్ నందా అన్నగారు. ఇక్కడ గట్టిగా చెప్పలేదా? ఎందుకంటే ఆయన తీసేటువంటి ప్రతి చిత్రం ఒక తప్పకుండా స్ఫూర్తి, ఒక గైడ్ లాగా పనిచేస్తే, ఒక డిక్షనరీ లాగా పనిచేస్తారు. ఇప్పుడు చాలామంది చెప్పడం జరిగింది, వారు తీసేటువంటి చిత్రాలన్నీ తప్పకుండా ఒక సాంకేతిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఒక మంచిగా ఉంటుంది. చాలా అనుబంధం ఉంది అన్నతో నాకు చాలా కాలం నుండి, కరోనా కాలం నుండి బాగా పరిచయం ఏర్పడ్డది. నేను ఒకసారి ఫోన్ నెంబర్ దొరికించుకొని ఫోన్ చేయగానే అప్పటి నుండి ఈ రోజు వరకు చాలా ఆత్మీయతతో ఉండేటువంటి వ్యక్తి. సాధారణంగా కొద్దిగా ఒక రాణించగానే, సినిమా రంగంలో కానీ యూట్యూబ్ రంగంలో కానీ రాణించగానే బాగా గర్వం వచ్చేస్తుంది. అంటే మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అట్లా కాదు అన్న. ఎవరైనా ఎంతటి వారైనా వచ్చినా కూడా మాట్లాడేటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అందుకే తప్పకుండా ఆయన ఈ రంగంలో విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. అందులో భాగం ఎన్నో చిత్రాలు తీశారు. ఇది ఒక పెద్ద డ్యూరేషన్తో తీస్తున్నటువంటి చిత్రం ఈరోజు ఇంత ఘనంగా గంభీరంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం అని నేను చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ, మరి వారి గురించి చెప్పాలంటే మీరు చూసే ఉంటారు, ఆయన చిత్రాలు అందరూ చూసే ఉంటారు. 2 తప్పకుండా ఉంటాయి, 2 దృశ్యాలు తప్పకుండా ఉంటాయి. ఆయన నడుచుకుంటూ వస్తూ అటువంటి ఒక సీన్ ఉంటుంది తప్పకుండా. ఆ నడకలోనే ఉంటుంది నటనకు నడక అని. అంటే అందులోనే ఆ చిత్రం యొక్క గూఢార్థం అర్థమవుతుంది. ఆ నడకలోనే కనిపిస్తుంది. నవ్వేస్తాం, ఏడుస్తాం, బాధపడతాం. ఆ నడకలో బాధ కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది, చాలా ఉంటుంది, మంచి అర్థాలు ఉంటాయి. ఇంకోటి ఈదావరం, కళ్ళు, ఆ కళ్ళు తాగే స్టైలు నిజంగా చాలా గొప్పది. అసలు అన్నం చూసే చాలామంది కళ్ళు తాగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే నేను అనుకుంటాను, అన్న ఒకసారి అడిగాను, నేను గోదావరికి వచ్చినప్పుడు, అంటే నిజంగానే కళ్ళు తాగుతారంటే కాదట, చల్లాలి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ ఆకు పట్టే తీరు నిజంగా ఇక మనకు మెగాస్టారే. ఒక మాటలు చెప్పాలంటే కళ్ళుకు మనంత గొప్పగా ఉండేటువంటి ఆ 2 దృశ్యాలు ఆయన తీసేటువంటి ప్రతి చిత్రానికి ఒక వెన్నుముకగా, ఒక విజయంగా నేను భావిస్తూ, తప్పకుండా ఈ మందు మల్లన్న అనేది తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే దీని మీద బాగా అన్న చాలా దృష్టి పెట్టి నాకు చాలా మటుకు తెలుసు. ఈ కథ రాయడం కూడా ఒక అడవి ప్రాంతంలో ఒక చెరువు పక్కన కూర్చొని, ఒక జలపాతం పక్కన కూర్చొని రాసినటువంటి సందర్భంలో ఫోటో నేను చూశాను. అంటే తప్పకుండా అంత అర్థం ఉన్నది అంటే తప్పకుండా సక్సెస్ కావాలని కోరుకుంటూ, మా గోదావరికని కళా సమాజం పక్షాన మీరు తప్పకుండా మున్ముందు ఒక మంచి రాణించాలని, పెద్ద తెర మీద గొప్పగా ఉండాలని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ. సహజంగా సమాజంలో మార్పు రావాలంటే దృశ్య రూపాలు చాలా అవసరం. యాంత్రిక జీవనంతో, ఉరుకుల పరుగులతో జీవన విధానం కొనసాగిస్తున్న ఈ రోజుల్లో మనుషులకు
ఆహ్లాదం అనేది చాలా అవసరం. మరి ఆహ్లాదం అందాలంటే అది కేవలం హాస్యంతోనే అది సాధ్యమవుతుంది. మరి అలాంటి హాస్య చిత్రాలు నిర్మించడంలో తనకు తానే సాటి అంటూ ఒక ప్రత్యేకతను సాధిస్తున్నాడు చందన. ఒక జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేకతను సాధించి మన ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనది. మరి అలాంటి ఆయన మునుముందు ఇంకా ఎన్నో చిత్రాలు నిర్మించి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యూట్యూబ్ కళాకారులుగా ఈ మధ్యలో మేము వెలుగులోకి వచ్చినాం. అందరికంటే ముందు ఈ యూట్యూబ్ అనే దాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి ఒక గురువు మా ఆర్ఎస్ నందన్న. ఎందుకంటే ఆయనను చూసే మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ లఘు చిత్రాలను తీయడం, ఏ రకమైనటువంటి సందేశాత్మక చిత్రాలు తీయడం అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు తలపెడితే కూడా అన్న వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర అన్న దగ్గర ఉన్నటువంటి గుణం ఏంటంటే ఎవరిని తక్కువ అంచనా వేయడు. ఎవరు పిలిచినా కూడా సాధారణ గౌరవంతో పోతాడు, అందరికి అవకాశం ఇస్తాడు. ఈ లఘు చిత్రాల్లో కూడా చాలామందికి ఎంతోమంది నటనలకు అవకాశం ఇచ్చి చాలా పెద్ద ఎత్తున వారు అందరికీ మర్యాదపూర్వకంగా గురువు అయినారు. మరి వారు తలపెట్టినటువంటి ఈ చిత్రం మందు మల్లన్న అనే ఈ 1 hour మూవీ ఈ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చాలా అద్భుతంగా తెరకెక్కేనున్నారు. ఈ చిత్రం సక్సెస్ కావాలని మమ్మల్ని ఆహ్వానించినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ చిత్రం భారీ లెవెల్లో విజయవంతం పొందుతుందని ఆ లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా నమ్ముతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. ఈరోజు మందు మల్లన్న చాలా పెద్ద ఎత్తున అట్టహాసంగా ఈ ఊరిలో ప్రారంభించడం జరిగింది. అన్నగారు షార్ట్ ఫిలిమ్స్లో ఒక పితామహుడు. అంటే 2005 నుంచి అంటే యూట్యూబ్ ప్రారంభం కాకముందు నుంచి వారు సినిమాలు చేయడం జరిగింది. నేను అప్పటి నుంచి కూడా వారి సినిమాలు చూస్తూ ఉన్నాను. మరి వారి సినిమాలు జనానందకరంగా మరియు సందేశాత్మకంగా అద్భుతమైనటువంటి యాస భాషతోటి వారు మన తెలంగాణ ప్రేక్షకులనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరి మన్నల్ని వారు పొందుతూ చాలా దినదిన అభివృద్ధి చెందుతూ ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండి చాలా ఈరోజు ఈ గొప్ప చిత్రాన్ని 1.5 hour సినిమా అంటే ఇండిపెండెంట్ సినిమాను మొదలుపెట్టారు. ఇది కూడా చాలా అద్భుతంగా విజయం సాధిస్తుందని చెప్పి నేను నా నమ్మకము. అలాగే ఇది విజయం సాధించుద్ది కూడా. ఈ సందర్భంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.